హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. మళ్ళీ మామిడికాయ స్పెషల్తో మేము ముందుకు వచ్చేసాను. మామిడికాయల సీజన్ కదా, అదిగో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు అలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకుని, జీడిపప్పు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇలాగా ఒక స్పూన్ గీలో వేయిస్తున్నానండి. జీడిపప్పు మంచిగా దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఈ మామిడికాయ వెల్లుల్లి పచ్చడి కోసం నేను ఒక కంప్లీట్ మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. 3 వెల్లుల్లి అలా రెబ్బలుగా తీసి పెట్టుకున్నాను. పైన చూసారు కదా, మామిడికాయ ముక్కలు కొన్ని, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపడిన విధంగా వేసి అలా మామిడికాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ని వేరే జార్లో నుండి వేరే బౌల్లోకి తీసాను. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ ముక్కలు కలిపేసామండి. మొత్తం గ్రేవీ అంతా మిక్స్ అయ్యే వరకు క్యాష్యూ నట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి కదండి. మన ఇమ్యూనిటీ సిస్టము, రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎంతైనా వెల్లుల్లి అవసరం. మన ఆవకాయ పచ్చడిలో కూడా వెల్లుల్లి వస్తే ఎంత బాగా ఊరిన వెల్లుల్లిపాయ ఎంత బాగుంటుందండి. అది ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేయించే అవసరం లేదండి. అలా పచ్చిగా అందులోనే కలిపేసి ఘుమఘుమలాడే పోపుని మనం ఆ మామిడికాయ వెల్లుల్లి పచ్చడిలో కలిపేసి, పోపు ఎర్రగా దోరగా వేగిన తర్వాత అందులో మిక్స్ చేసి అప్పటికప్పుడైనా పచ్చడి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రేపు ఉదయానికైనా కూడా పచ్చడి ఇంకా వెల్లుల్లి రెబ్బలు అందులో ఊరి పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చితే ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.